వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కొలువుదీరినటువంటి మంత్రులకి శాఖలు కేటాయించడం అయింది. చాలా సంచలనంగా ఉంది. శాఖల కూర్పు అనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. సో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అండ్ ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ నాట్ అలొకేటెడ్ టు మినిస్టర్స్. రెండవది కొణిదెల పవన్ కళ్యాణ్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. కంగ్రాచులేషన్ సార్. చెప్పినట్టుగానే, ముందుగా ఊహించినట్టుగానే పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. నారా లోకేష్ యాజ్ ఎక్స్పెక్టెడ్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ, రియల్ టైమ్ గవర్నెన్స్. కింజరాపు అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి, అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్, ఫిషరీస్. కొల్లు రవీంద్ర, మైన్స్, జియాలజీ, ఎక్సైజ్. న్యాయశాఖ ఇస్తారనుకున్నాను లాస్ట్ టైం లాగా, బట్ ఈసారి మైన్స్ ఇచ్చారు. పెద్దిరెడ్డి శాఖ కొల్లు రవీంద్రకు వచ్చింది. నాదెండ్ల మనోహర్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ యాజ్ ఎక్స్పెక్టెడ్, కన్జ్యూమర్ అఫైర్స్. పొంగూరు నారాయణ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఆయనకి గతంలో ఉన్నదే ఉంది. అనిత వంగలపూడి, డిజాస్టర్ మేనేజ్మెంట్. మోస్ట్ షాకింగ్, హోమ్ అఫైర్స్, రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు. సత్యకుమార్ యాదవ్, హెల్త్ మినిస్టర్, ఫ్యామిలీ వెల్ఫేర్, మెడికల్ ఎడ్యుకేషన్. డాక్టర్ నిమ్మల రామానాయుడు, వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్. నస్యం మొహమ్మద్ ఫరూక్, లా అండ్ జస్టిస్, మైనారిటీ వెల్ఫేర్. ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎండోమెంట్స్ మినిస్టర్. పయ్యావుల కేశవ్, ఫైనాన్స్, ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్, లెజిస్లేటివ్. అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్. కొలుసు పార్థసారథి, హౌసింగ్, ఐఎన్పిఆర్. డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, సచివాలయం, విలేజ్ వాలంటీర్. గొట్టిపాటి రవికుమార్, ఎనర్జీ, విద్యుత్ శాఖ మంత్రి. కందుల దుర్గేష్ గారు, టూరిజం, కల్చర్, సినిమాటోగ్రఫీ. ఐకన్ చెప్పింది నిజమైంది. గుమ్మడి సంధ్యారాణి, ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్. బీసీ జనార్దన్ రెడ్డి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్. టీజీ భరత్, ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్. ఎస్ సవితమ్మ, బీసీ వెల్ఫేర్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. కరెక్ట్ ఇచ్చారు. వాసన్శెట్టి సుభాష్, లేబర్ మినిస్టర్, లేబర్, ఫ్యాక్టరీస్, బాయిలర్స్, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్. కొండపల్లి శ్రీనివాస్, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజ్, ఎంఎస్ఎంఈ, ఎస్సీఆర్పి, ఎన్ఆర్ఐ, ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్. నైస్. 25 మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు, ట్రాన్స్పోర్ట్ అండ్ యూత్ స్పోర్ట్స్. కూర్పు మాత్రం చాలా సంచలనంగా మారింది, అందులో డౌట్ అయితే లేదు. ఎస్, డెఫినెట్లీ ఇట్స్ ఎ గేమ్ చేంజింగ్ క్యాబినెట్ అని చెప్పొచ్చు. శాఖలు కూడా వాళ్ళకి తగినట్టుగా ఇచ్చేశారు. గుడ్. నా వరకు అయితే బాగుంది. కూర్పు అంతా కూడా ప్రాపర్గా ఉంది అనుకుంటున్నాను నేనైతే. రెవెన్యూ, హోమ్ మినిస్ట్రీ ముఖ్యంగా వంగలపూడి అనిత గారి చేతిలో పెట్టడం అనేది ఇట్స్ ఏ గేమ్ చేంజర్ ఇన్ క్యాబినెట్. ఎందుకంటే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా, పవన్ కళ్యాణ్ గారికి ఆవేశం ఎక్కువే, బట్ దాని వెనకాల ఒక నిజాయితీ ఉంది. అచ్చెన్నాయుడు గారికి ఆవేశం ఉంది, ఆవేదన ఉంది. ఇంకా ఎవరి చేతులు, వీళ్ళ చేతుల్లో హోమ్ పెట్టాము అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళంతా చంద్రబాబు నాయుడు చెప్పారు, కక్ష రాజకీయాలు ఇలాంటివి కాదు అని. వీళ్ళైతే తప్పు చేసిన వాళ్ళని లాఠీలు తీసుకుని వీళ్ళే కొడతారు. లేదు, ఎవరి పని వాళ్ళని చేయనివ్వాలి, ఆవేశం తగ్గించాలి అన్నటువంటి రీతిలో ఇది ఉంది అనేది నా యొక్క అభిప్రాయం. సో మరి మీరేమనుకుంటున్నారు దీని గురించి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.